జీవో 46 మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అశోక్ నగర్ లో ఓ నిరుద్యోగ యువతి చనిపోతే తప్పుడు నిందలు వేశారని ఫైర్ అయ్యారు. జీవో 46 పై ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, అంతలోనే ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు బల్మూరి. 317 పై కూడా సబ్ కమిటీ ఉందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి. క్యాంపెయినింగ్ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు నిరుద్యోగులపైన యువకులపైన ఏదో ప్రేమ ఉన్నట్టు సంబంధించిన 2-3 అంశాలపైన వారు చాలా తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే జియో 46ని తీసుకొని వచ్చి జియో 46ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు, ఇబ్బంది జరుగుతుంది, ఈ జియో 46 పైన ఆలోచించాలి, పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జియో 46 పైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, దానిపైన ఏదైతే సంబంధించి విద్యార్థుల మధ్యలో కొట్లాట పెట్టకుండా స్పష్టత ఇయ్యాలి విద్యార్థులకు అని చెప్పి మొదటికెళ్ళి కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు గారు కానివ్వని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేమందరం కూడా సంపూర్ణంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఈ సమస్య లేవనెత్తిన రోజుకెళ్ళి సమస్య బయటికి వచ్చిన రోజుకెళ్ళి చిత్తశుద్ధితోటి ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించి ఎవరు కూడా అధైర్యపడకండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం కలుగుతుందని చెప్పి మేము భరోసా కల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46ని రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు, దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో సభ్యులుగా జియో 46 అంశం 317 ఈ రెండింటిని కూడా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారు 3 మంత్రులతోటి కమిటీని ఏర్పాటు చేసిన 4-5 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. న్యాయపరంగా లీగల్గా కోర్టు పరంగా ఏ విధంగా చిక్కులు రాకుండా, ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా, జియో 46 వలన నష్టపోయిన పిల్లలకి న్యాయం చేసే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేకూరుస్తాము. ఆ బాధ్యత మా పైన ఉంది, తప్పనిసరిగా మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం.